మనకు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రాకేష్ రెడ్డి గారు, మొత్తం మీద 1000 రోజుల కాంగ్రెస్ పాలన, ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు అవుతుంది. 1000 రోజులలో 6 గ్యారంటీల కార్డుతోటే ముందుకొచ్చినటువంటి ప్రభుత్వం, ఏర్పడ్డ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇవ్వడంలో, అంటే 6 గ్యారంటీలు అమలు చేయడం విఫలమైంది. ఈ నేపథ్యంలోనే బాకీ కార్డుతో ప్రజల వద్దకు వెళ్తాను, ప్రజలే ప్రభువులుగా, వారు ఎవరికి పట్టం కడతారో చూద్దాం, ఇప్పుడు ఇదంతా కూడా మోసం చేసి ముందుకొచ్చిన ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే బాకీ కార్డుతో ముందుకు వెళ్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1000 రోజుల 6 గ్యారెంటీల పథకం నిర్వీర్యమైంది అనే నేపథ్యంలోనే ముందుకు వెళ్తున్నా అంటున్నారు. నిజంగా ఇటు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ లేదు, మేము గ్యారంటీలు ఇచ్చినమాట వాస్తవమే, అందులో 2 గ్యారంటీలు మాత్రమే అమలు చేయలేదు, అవి కూడా చేస్తాం, ఎవరైనా మా ఇంటి ఆడపడుచులే, మాకు అక్క చెల్లెలు లాంటి వారే, వారు మమ్మల్ని అర్థం చేసుకుంటారు. గత ప్రభుత్వం అప్పుల బాధతో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇవి కొన్ని చేయలేకపోయాం, ఇప్పుడు చేస్తాం, అది ఎంత కష్టమైనా తట్టుకొని చేస్తాం అంటున్నారు. ఎలా చూడొచ్చు మరి? ఎవరు పాదయాత్ర చేసేది? ఎవరు? బీఆర్ఎస్ కేటీఆర్. కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ గారు చేయరా? కేటీఆర్ గారు లేరు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే ముందుకు. ప్రెసిడెంట్ గారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కదా. కేసీఆర్ గారు చేస్తే కొద్ది ఉపయోగం ఉంటుంది. అంటే నేను ఓకే అది పక్కన పెడితే, ఇంకా వాగ్దానాల మీద ప్రశ్నించడం, నిలదీయడం ప్రతిపక్ష పార్టీల పాత్ర కావాలి. కేటీఆర్ గారు ప్రశ్నించడం మంచిదే, కేసీఆర్ గారు ప్రశ్నించడం మంచిదే. ఎవరు ప్రశ్నించిన ప్రతిపక్షంలో ప్రశ్నించాలా. ఏదైతే అబద్ధ వాగ్దానాలు ఉన్నాయో, ఏ రకంగా రోజు తెలంగాణని మళ్ళీ అరాచక అవినీతి పరిపాలన, రకరకాల సామాన్యులకు అన్ని రకాలుగా మోసం చేస్తూనే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో కేటీఆర్ గారు ఒక ప్రతిపక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ పాదయాత్ర అయితే సంతోషమే, దాంట్లో తప్పేం లేదు. సో ఎలా చూడొచ్చు మరి? ఇప్పటి వరకైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అయితే అందరికీ మేము ఇప్పటికైతే ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, 2 గ్యారెంటీలు మాత్రం మిగిలిపడినాయి, అవి చేస్తాం, ఎందుకంటే లోతుపాట్లు ఉంది ఇప్పుడు గవర్నమెంట్లో. మీకు అందరికి కూడా తెలిసిన విషయమే, గత ప్రభుత్వం అప్పుల ఊబిగో కూరుకుపోయిన మమ్మల్ని నెట్టింది అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ని కాంగ్రెస్ని నిలదీసే ఒక ఏదైనా నైతిక అర్హత ఉందంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు పాదయాత్ర చేశారనుకో, ఊరూరికి అడుగుతారు వాళ్ళు కూడా, దళితుల్ని ముఖ్యమంత్రి మళ్ళీ ఎప్పుడు చేస్తారు, 3 ఎకరాల భూమి ఎప్పుడు ఇస్తారు, ఇంటికో ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు, కేజీ టు పీజీ విద్య ఎప్పుడు ఇస్తారు, నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు. వాళ్ళకి ఆ విశ్వసనీయత లేదు కదండి. కేటీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కుటుంబం కావచ్చు, కేటీఆర్ గారు పార్టీ కావచ్చు. కాబట్టి కాంగ్రెస్ అనేది ఇంకా అది మునిగిపోతున్న పడవ, ఇంకా అవినీతి విచ్చల పెడతానని మనం చెప్పి, ఇంక ఈరోజు చిన్నారెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, జగిత్యాల జీవన్ రెడ్డి గారు కావచ్చు, కొండ సురేఖ గారి కూతురు సుష్మిత గారు కావచ్చు, లేదు రకరకాల కుంభకోణాలు 22A కావచ్చు, ఇంకా రకరకాల కుంభకోణాలు, ఈడ్చి కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అవినీతిమయం చేసి కుంభకోణాలమయం చేసిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దదించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధపై ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి కేటీఆర్ గారికి ప్రశ్నలకు ముందు అవి ఇమ్మీడియట్ ప్రిపేర్ అయితే బాగుంటుందేమో అని. రెండోది, కాంగ్రెస్ మాత్రం ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు డిసైడ్ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తారు. అన్ని సమాధానాలు ఎన్నికల ద్వారానే చెప్తారు వాళ్ళకు. సో ఇప్పటికే ప్రజలకు మాత్రం చేరువలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అర్థం చేసుకున్నారు, గత పాలనకు ఇప్పటి పాలనకు మేము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉన్నాం, ప్రతి ఒక్క గ్రామానికి కూడా మేము కట్టుబడి ఉన్నామని అంటుంది. అది మరి సంతోషం. ఇప్పుడే ఎన్నికలు వస్తే సంతోషం కదా. పార్టీ డిజైన్ మన గవర్నమెంట్ డిజైన్. ఇప్పుడు నేను రెడీ ఉన్నాను, నేనైతే రెడీ ఉన్నాను. రేపు ఇప్పుడు ఎన్నికలకు కూడా సిద్ధం ఉంటే రేపు రెడీ ఉన్నాను నేను. వాళ్ళ యొక్క అసెంబ్లీ రిజల్ట్ చేయమంటే గతం అయిపోయింది. నెక్స్ట్ మంత్ 2 months ఎలక్షన్స్ వస్తాయి. ఇగో ఒకటండి, ఈరోజు ఈ 75 ఏళ్ళ స్వతంత్ర తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంత అబద్ధాలతోని అందలమెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరే. ఈ రకంగా ఈ 3 సంవత్సరాల 10 సంవత్సరాల ధ్వంసమైంది ఎంత ఉందో, ఆయన 10 సంవత్సరాల పాత ముఖ్యమంత్రి గారు 8 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన
మూడు సంవత్సరాలనే 3 సంవత్సరాలు కూడా కాలేదు 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. కాబట్టి దీన్ని బట్టి మీరు ప్రజలు అంచనాకు వచ్చారు. రోజు భూమి అమ్ముతేనే కానీ భవిష్యత్ తరాలకు కావాల్సిన ఎటువంటి మౌలిక వసతులకు ఒక ఇంచు భూమి లేకుండా రేవంత్ రెడ్డి గారు గంటకు 1 ఎకరం భూమి అమ్ముతున్నాడండి హైదరాబాద్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ. ఇంకా భవిష్యత్తులో తెలంగాణలో భవిష్యత్ తరాలకు ఏ మౌలిక సదుపాయాలు కల్పించలేమండి రాష్ట్రంలో. ఇది అతను చేసిన 10 సంవత్సరాల కన్నా ఇతను 3 సంవత్సరాలు చేసిన ధ్వంసం దానికన్నా 2 ఉంది. కాబట్టి రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు చాలా ఉన్నాయండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను. 3 సంవత్సరాలు అయింది. ఒక్క విదేశీ ఏది విద్య అనేది 20 లక్షలు ఇద్దరు ఒక్కటి కూడా ఇవ్వలే. ఒక ప్రైమరీ షెల్టర్ ఇవ్వాలి. రకరకాలు ఇవన్నీ అభివృద్ధి అనేది అసలు అప్పులకు అవినీతిగా సరిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కీలించి వాత పెడతారు తెలంగాణ ప్రజలు. వీళ్ళు చేసే అవినీతి కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, ఇవన్నీ రకాలుగా రోజుకొక రకంగా అబద్ధాలు డైవర్టెడ్ పాలిటిక్స్ చేసుకుంటా తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా మభ్యపెడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు వాళ్ళకు తెలంగాణ ప్రజలే సరైన సమాధానం చెప్తానండి. రైట్. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తొమ్మిద ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు వచ్చినా కానీ అదో ఇదో ఆశ చూపెట్టే వస్తారు తప్ప రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు ఎవరు చేసింది ఏం లేదు అనేదే మాట్లాడుతున్నారు. ఎవరు కూడా ఒకరు 3 లక్షల కోట్లు చేస్తే 7 లక్షల కోట్లు చేస్తే ఒకరు దాన్ని మించే చేస్తున్నావు అని చెప్పుకొస్తున్నారు రాకేష్ రెడ్డి గారు.